అయోధ్యలోని శ్రీరామ మందిరంలో కొలువైన బాలరాముడి ఫోటోలను ముందుగానే లీక్ చేయడంపై ట్రస్ట్ అసహనం వ్యక్తం చేస్తోంది. 2 రోజులుగా అయోధ్య రామ్ లల్లా విగ్రహాలు వైరల్ అవుతున్నాయి. నిజానికి ప్రాణ ప్రతిష్ఠ తరువాత మాత్రమే ఈ ఫోటోలను బయటకు విడుదల చేస్తారు. అంతకంటే ముందే రిలీజ్ కావడంపై రామ మందిరం పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీరామ మందిరంలోని గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని నిలబెట్టిన తరువాత కొన్ని గంటలకే ఆయన కళ్లకు ఉన్న తెరను కొంతమంది తొలగించి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలను బయటకు రిలీజ్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. కానీ ప్రాణ ప్రతిష్ఠ జరగకముందే ఆ తెరను తొలగించడం తప్పు అంటున్నారు రామమందిరం పూజారులు. అది దోషమని కూడా అంటున్నారు. ముందుగా విగ్రహం మొత్తం కూడా గుడ్డతోనే కప్పి ఉంచాలి. ప్రాణ ప్రతిష్ఠ అయ్యాకే దాన్ని తొలగించాలి. కానీ ప్రస్తుతం బాలరాముడి కళ్లకు ఉన్న తెరను తొలగించడమే కాకుండా విగ్రహం మొత్తం కనిపించేలా ఫోటోలు తీయడం తప్పు అంటున్నారు రామమందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్. ఈ తప్పు ఎలా జరిగిందో ఖచ్చితంగా విచారణ చేపడతామని చెప్పారు. ప్రస్తుతం అయోధ్య శ్రీరామ మందిరంలోని గర్భగుడిలో కృష్ణశిలతో చేసిన 5 అడుగుల పొడవు ఉన్న బాలరాముడు కొలువై ఉన్నాడు. చేతిలో బంగారు విల్లు, బాణం పట్టుకుని ఉన్న బాలరాముడు పీఠంపై నిలబడి ఉన్నట్టుగా ఆ ఫోటోలో కనిపిస్తుంది. ఈ బాలరాముడు విగ్రహం 150 కిలోల దాకా ఉంటుంది. 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు శ్రీరాముడు ఎలా ఉండేవాడో ఈ విగ్రహం చూస్తే అర్థమవుతుంది. మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పాన్ని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫైనల్ చేస్తుంది. ఈ రామ్ లల్లా విగ్రహానికి నెల 22న అభిజిత్ ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ మధుర క్షణాల కోసం ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎదురు చూస్తున్నారు.